బీసీల కంటే నా పరువే ముఖ్యం. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా వదిలేస్తే నన్ను ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వానికి పార్టీకి అస్సలు మంచిది కాదు. కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేకు తేల్చి చెప్పిన సీఎం. అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనేది ప్రధాన వార్తగా చూస్తున్నాం. ఇక ముందు నొయ్యి వెనుక గొయ్యి. సురేఖ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్న అధిష్టానం. బర్తరఫ్ చేస్తే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్. దాంతోపాటు సురేఖతో పాటు చిన్నారెడ్డిపై వేటు వేయాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఒక్క బీసీ కోసం ముగ్గురు రెడ్ల మీద వేటు వేస్తుందా? ఏఐసిసి ముందున్నటువంటి రెండు ఆప్షన్లు. ఒకటేమో ప్రెస్ మీట్ పెట్టి కూతురితో పాటు సురేఖతో సారీ ఇప్పించడం, రెండవది రాజీనామా చేయించడం. కొండా ఫ్యామిలీ సారీ చెప్పే ఛాన్స్ తక్కువే. రాజీనామా చేయమంటే పదవికి పార్టీకి రెండింటికి చేసేటువంటి అవకాశం. అధిష్టానం ఏం చేయబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం అధిష్టానానికి మింగుడు పడని గుదిబండలా మారింది. ఒకవైపు పరిపాలనా పరువు, ముఖ్యమంత్రి పట్టుదల, మరోవైపు కీలకమైన బీసీ సామాజిక సమీకరణలు ఢిల్లీ పెద్దలను తీవ్ర సందిగ్ధంలోకి నెట్టాయి. సురేఖపై వేటు వేస్తే బీసీల నుంచి వ్యతిరేకత తప్పదన్న ఆందోళన, అలాగని ఉపేక్షిస్తే పార్టీలో క్రమశిక్షణే గల్లంతవుతుందన్న భయం హైకమాండ్ను ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న రీతిలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటు క్షమాపణలు చెప్పేందుకు కొండా వర్గం ససేమిరా అంటుండడం, అటు వేటు వేస్తే రాజీనామాలతో పార్టీకే గుడ్ బై చెప్తారన్న సంకేతాలు వెలువడుతుండటంతో ఈ సంక్షోభానికి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి ముగింపునిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఇక సురేఖ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడాన్ని నిన్న పీసీసీకి నివేదిక ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ. పీసీసీ టు మీనాక్షి నటరాజన్కు రిపోర్ట్. అక్కడి నుంచి ఏఐసిసికి చేరవేయనున్న మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న సీఎం రేవంత్. ఏఐసిసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకుంటే దానికి మీరందరూ కట్టుబడి ఉండాలని ఈయన నీతి వ్యాఖ్యలు చెబుతూనే మనసులో మాత్రం ఏం పెట్టుకుంటున్నాడు? బీసీల కన్నా నా పరువే ముఖ్యం. ఎందుకంటే బీసీల కన్నా నా పరువే ముఖ్యం. ఏంటంటే బీసీ సంఘాలన్నీ మొన్న డబ్బా కొట్టినాయిగా, జోకుడు అసలు ఏం జోకుతున్నాయి అంటే ఆమె జోకుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడితే ఇక బీసీలంతా మొత్తం దిల్లు కూర్చున్నారు. ఎవడు కూడా బీసీ వానికి ఇక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతలేదు. బీసీలు చాలా గొప్ప బతుకుతున్నారు. బీసీల బతుకులు మారిపోయినాయి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడితే బీసీల బతుకులు మారిపోతాయా? బీసీల ఆత్మగౌరవం విగ్రహాల్లో ఉన్నదా? పాలకులకు సిగ్గులేదు. బీసీ సంఘాల నాయకుల కన్నా సిగ్గు ఉండాలి కదా. మహాత్మా జ్యోతిరావు పూలే నా విగ్రహాలు పెట్టుకొని ఊరేగండి అని చెప్పిండా? నా విగ్రహం పెడితే బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పిండా? అసలు చదివిరా? గులాంగిరి చదివిరా? ఎవడన్నా గులాంగిరి చదవండి, కొద్దిగా సిగ్గన్నత్తది. ఆయనేమో గులాంగిరి ఏకండ్రా, నేను గులాంగిరి అనే పుస్తకం రాస్తున్నా, ఇది చదవండి, మన జీవితాలు బాగు చేయాలంటే కనీసం 2 సార్లు 3 సార్లు చదివితే. ఎందుకంటే ఒక్కసారి చదివితే మీకు ఎట్లాగ అర్థం కాదు. కనీసం 4-5 సార్లు చదవండి. మీ అసలు చెంచాల కోసం రాసిండు గులాంగిరి. ఆనాడు కాంశీరామ్ రాసిండు మీ అసలు చెంచాల కోసం, చెంచాయుగం. విగ్రహాలు పెట్టగానే బీసీల ఆత్మగౌరవం. ఒక్క నాయకుడు, ఒక్క బీసీ సంఘం కూడా వచ్చి మాట్లాడతలేడు. ఇప్పుడు మొన్న ఒకరిద్దరు మాట్లాడినట్టున్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. ఆ వాసు యాదవ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మాట్లాడారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఆ బ్లూ ఇండియా పార్టీ నాయకులు లేదంటే వాసు యాదవ్ లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళన్నీ బీసీ సంఘాలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి జోకుడు పనిలో ఉన్నాయి అన్నట. ఎడబోయినాయి సంఘాలన్నీ. బీసీల ఆత్మగౌరవం పండగ సాయన విగ్రహాలను, సర్వాయి పవన విగ్రహాలను, లేకపోతే మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాలను తాకట్టు పెట్టిరా? అవి ఆత్మగౌరవ విగ్రహాలు కావచ్చు, విగ్రహాలు ఆత్మగౌరవంగా నిలబడితే కావచ్చు. మన బతుకుల సంగతి ఏంది? ఇలా మన మంత్రి పదవులకు, మన జీవితాలకు, మన ఎమ్మెల్యేలకు, మన పదవులకు ఎసరు పెడతా ఉంటే మీరు విగ్రహాలలో చూసుకోవాలి మన ఆత్మగౌరవం అంటే ఎట్లా? ఒకడేమో ఇక ఆయన గురించి మాట్లాడుతుండగా ఇంకొకరేమో 25 ఏళ్ళ పాటు మన విగ్రహం పెట్టినగా, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టినగా, మన గౌడ్లు మొత్తం 25 ఏళ్ళ పాటు ఈ రెడ్లకు జూకుదాం,
ఈ రెడ్డి రేవంత్ రెడ్డి పోతే ఇంకో రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన పోతే రాజగోపాల్ రెడ్డి, ఆయన పోతే అనిరుద్ రెడ్డి, లేకపోతే చిన్నారెడ్డి, లేకపోతే మేఘారెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఈ రెడ్లు రాజ్యం వెళ్తూ ఉంటారు. మనం వాళ్ళకి జోకుడు మొదలు పెడదాం, వాళ్ళకి భజన చేసుడు మొదలు పెడదాం అని చెప్పేసి మన బతుకులు గింతే. ఇక మనకు ఏమన్నా ఆత్మగౌరవం కావాలంటే వచ్చి ఈ విగ్రహం ముందు ధర్నా చేద్దాం, మనకి ఏమైనా అవసరం అయితే ఆ విగ్రహానికి మొక్కుదాం, మనకు విగ్రహం పెట్టినగా మన బతుకులు ఇక విగ్రహాన్ని చూసుకొని మురిచిపోవాలని చెప్పేసి ఇంకో 20 ఏళ్ళు 25 ఏళ్ళ పాటు మనం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దాం, లేకపోతే ఇంకో రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దాం, మన బతుకులు రేట్లకు తాకట్టు పెడదాం అని చెప్పేసి ఇంకో ఆయన మాట్లాడతాడు. మొన్న బీసీల ఆత్మగౌరవం గురించి మాట్లాడినటువంటి ఈ రెడ్లు ఈరోజు ఇక్కడ బీసీల ఆత్మగౌరవం గురించి ఎందుకు మాట్లాడతలేరు? అవును భాయ్, కొండా సురేఖ కూతురు మాట్లాడింది, ఎంతమంది మాట్లాడలే? పర్ణికారెడ్డి ఏం మాట్లాడలే? పర్ణికారెడ్డి వాళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి కథలు మనకు తెలియదా? వాళ్ళ మామ చేసినటువంటి కథలకు మీనాక్షి నటరాజన్ బలి కాలేదా? మరి ఆనాడు మాట్లాడలే ఆత్మగౌరవాల ముచ్చట్లు? రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది ఇప్పుడు, కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది కన్నా 15-20 రోజుల ముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, ఎవడు మాట్లాడలే. వీళ్ళ మనోభావాలు ఎక్కడ మానభంగం కాలేదు. దానికన్నా 4 రోజుల ముందు ఇంకోడు మాట్లాడిండు, ఒక బీసీ బిడ్డను ఈశ్వరమ్మ యాదవ్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలే? 4 రోజుల క్రితం కదా, 4 రోజుల క్రితం కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన తర్వాత 15 రోజుల క్రితం మాట్లాడిన రాజగోపాల్ రెడ్డికి ఈమెతో పాటు నోటీసులు ఇస్తారు. 2-3 రోజుల ముందు మాట్లాడిన చిన్నారెడ్డికి ఈమెతో పాటు నోటీసులు ఇస్తారు. ఈమె మాట్లాడిన తర్వాతనే 4 రోజుల క్రితం మాట్లాడినటువంటి జక్కిడి ఆ ఫ్యామిలీకి వాళ్ళకు ఆ రోజు నోటీసులు ఇస్తారు. ఇట్లా ఎవరిని చూసినా పర్ణికారెడ్డి వాళ్ళ మామకి ఎందుకు ఇవ్వలే మరి నోటీసులు? ఇప్పుడు కొండా సురేఖ ఒక బీసీ బిడ్డ మాట్లాడింది కాబట్టి మిగతా రెడ్లందరికీ నోటీసులు ఆ రోజు ఎట్లా ఇస్తారు? కొద్దిగా సిగ్గు ఉండాలి కదా, బీసీ సంఘాలకు బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళకన్నా సిగ్గు రావాలి కదా. అవును భాయ్, మరి మీకు ఇంత పొడుచుకొచ్చేటువంటి వాళ్ళైతే కొండా సురేఖ కూతురు మాట్లాడగానే నోటీసులు ఇచ్చారు కదా, మరి వాళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడే ఎందుకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అడగలేకపోయారు? అరే ఆత్మగౌరవం ముచ్చట కాదు భాయ్. 22A కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును బ్లాక్ లిస్టులో పెట్టినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ఇల్లునే బ్లాక్ లిస్టులో పెట్టినప్పుడు మరి ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వలే? ఆయన ఎందుకు బర్తరఫ్ ఎత్తలేరు? కొండా సురేఖ కూతురు మాట్లాడిన దానికన్నా ఇది చిన్నదేనా? అయితే ఒక అధికారికంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి వార్త ఈరోజు నేషనల్ మీడియా దృష్టికి పోలేదు కాబట్టి మీకు చిన్న వార్త అయిపోయింది. కొండా సుస్మితా పటేల్ ఒక పరకాల నియోజకవర్గంలో చిన్న ఫంక్షన్లో మాట్లాడిన మాటలు మాత్రం మీకు పెద్దవి అయిపోయినాయి. ఎందుకనంటే బీసీ బిడ్డ, ఎందుకంటే పొద్దుగాల వాళ్ళు కూడా రాజకీయ సమీకరణలు చేస్తున్నారు. వేలమలు రెడ్లతో పాటు మున్నూరు కాపులు కూడా రాజ్యంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ హైలైట్ అవ్వడము, తీన్మార్మల లాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తామని చెప్పేసి చెప్పడము, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు విపరీతంగా ప్రయత్నాలు చేయడము, వాటికి తోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం నుండి వివిధ ఆ కులానికి సంబంధించిన కొంతమంది రాజకీయ వారసత్వంగా ముందుకు రావడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలలో వీళ్ళెక్కడ రేపు పొద్దుగాల మనం వదిలేసేది ఇంకా ఈ రెడ్లను తొక్కుతారేమో అని రేవూరి ప్రకాష్ రెడ్డి మీద చిన్న కామెంట్లు చేస్తే ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పింది కొండా సుస్మిత. ఇప్పుడు మీరు మాట్లాడండి, ఆమె మీద చర్యలు తీసుకుంటారు, కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారు, మరి ఆమె కూతురు మాట్లాడిన మాటలకు సమాధానం ఎందుకు చెప్పరు? అచ్చ కాంగ్రెస్కు న్యాయం జరుగుతుందా, పచ్చ కాంగ్రెస్కు న్యాయం జరుగుతుందా అని ఆమె అడిగింది. ఏ కాంగ్రెస్కు న్యాయం జరుగుతుందో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు సమాధానం చెప్పలేకపోతారు? ఎందుకు చేత కావట్లేదు మీకు? ఈరోజు బీసీల కంటే నా పరువే ముఖ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నా లేదా? చెప్పండి. నీకు అంతా మొత్తం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అన్నప్పుడు క్రమశిక్షణ కమిటీ ఉండగా కూడా ముందు రోజు ఒక 4 అక్కలతోని తర్వాత 18 మంది ఎమ్మెల్యేలతోని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించినావు? క్రమశిక్షణ కమిటీకి వీళ్ళు వార్నింగ్ ఇచ్చారన్నట. చర్యలు తీసుకోకపోతే ఇంకో నా వెనకాల ఇంత బలం ఉంది, మీరు చర్యలు తీసుకోకపోతే నేను బయటికి వెళ్ళిపోతా అన్నట. ఏం రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిన్నటి వరకు కూడా బీసీల ఆత్మగౌరవం ముచ్చట ఇది, ఒక బీసీ బిడ్డ మాట్లాడగానే ఈరోజు ఆమెను సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లందరూ మాట్లాడినప్పుడు అన్నీ మూసుకొని ఇంట్లో అన్నా ఈ క్రమశిక్షణ కమిటీలో
రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ బరాబర్ పచ్చ కాంగ్రెస్ గురించి అచ్చ కాంగ్రెస్ గురించి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని తీసుకొని ఆమె మాట్లాడింది. రేవంత్ రెడ్డి సంబంధించిన విషయంలో ఏ1 అని మాట్లాడిండు. నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి అని మాట్లాడిండు. నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి పచ్చ కాంగ్రెస్ గురించే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి అచ్చ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కొండా సుస్మితా పటేల్ అనేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉండే తీసుకున్నది. మరి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా కొండా సుస్మిత మీద ఎట్లా చర్యలు తీసుకుంటారు? వాడు చాలామంది మాట్లాడుకుంటూ కొండా సుస్మిత గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కొండా సుస్మితకు కనీసం కాంగ్రెస్లో టికెట్ లేదు, ఆమెకు సభ్యత్వం కూడా లేదని చెప్పారు. మరి సభ్యత్వం లేనటువంటి వాళ్ళు మాట్లాడేది అంటే ఆల్రెడీ ఆమె జీవితం ఆమెది కదా. ఇప్పుడు ఆమె కొండా సురేఖ కూతురు కావడం వల్ల మీరు చర్యలు తీసుకుంటారు కదా. అసలు మీ ఎమ్మెల్యేలే మాట్లాడారు కదా, ఏం బీకిరు అని అడుగుతున్నాం. వాళ్ళని ఏం బీకరు, ఎందుకంటే వాళ్ళు రెడ్లు. ఈరోజు కూడా చిన్నారెడ్డికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది కదా, చిన్నారెడ్డిని బర్తరఫ్ ఇవ్వాల్సి వస్తుంది కదా అనేది బాధ. వీళ్ళ అసలు బాధ ఏంది? కొండా సురేఖను సస్పెండ్ చేయాల్సి వస్తే చేసి పడేద్దాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశమో లేకపోతే చిన్నారెడ్డి అంశమో లేకపోయి ఉంటే కొండా సుస్మిత విషయంలో కొండా సురేఖను అదే రోజు బర్తరఫ్ చేసేవాళ్ళు. తెర మీదకి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మరి ఎట్లా ఒక్కదానికే సస్పెండ్ చేసేయండి లేదంటే బర్తరఫ్ చేసేయండి, తప్పకుండా బీసీల ఆత్మగౌరవం ముచ్చటగా బయటికి వస్తుంది. కాబట్టి మరి చిన్నారెడ్డి విషయాన్ని రాజగోపాల్ రెడ్డి విషయాన్ని ఏం చేద్దాం అనేటువంటి విషయంలో ఇప్పుడు నడుస్తుంది. మీరు అందరు ముగ్గురినాకం బర్తరఫ్ చేయండి, చిన్నారెడ్డిని బర్తరఫ్ చేయండి, రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయండి, పార్టీ నుండి సస్పెండ్ చేయండి, పదవికి బర్తరఫ్ చేయించండి, అవసరమైతే రాజీనామా చేయండి. వాళ్ళు పోయి మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకుంటారు. ఎవరికి వెళ్తారో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం అధిష్టానికి మింగుడు పడని గుదిబండలా మారింది అనే విషయం అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది ఆ విషయం. కొండా సురేఖ కూడా మౌనంగా ఎందుకుంది? నేను క్షమాపణ చెప్పాను ఎందుకంటుంది? రేవంత్ రెడ్డి వచ్చినాకనే చూసుకుంటాను ఎందుకన్నది చాలా క్లియర్గా తెలుసు. నా కూతురు మాట్లాడిన తర్వాతనే మీకు ఇన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు ఏం బీకిర్రు అనేటువంటి విషయాన్ని కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేని అడిగింది. అదే విషయాన్ని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకుపోయారు. కాబట్టే ఈరోజు వీళ్ళు ఏం చేయాలనేటువంటి ఆలోచన. ఇక్కడ సురేఖ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది పిసిసి. రాజగోపాల్ రెడ్డి ముచ్చటేమైంది? మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఆ సీటు విషయంలో జరిగినటువంటి అన్యాయం విషయంలో పర్ణికారెడ్డి మామ ఆయన చేసినటువంటి విషయాల గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు క్రమశిక్షణ కమిటీ? రాజగోపాల్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి. ఏది నోటీసులు ఏవి? మరి వాళ్ళు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు దాటింది కదా. బహిరంగ వేదిక మీద మాట్లాడేది కదా. తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిగడ్డ మీద ఉన్నటువంటి రవీంద్ర భారతిలో మాట్లాడింది కదా రాజగోపాల్ రెడ్డి. అసలు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకుంటూ ఏమన్నాడు? చాలా క్లియర్గా ఏపూరి సోమనను నిన్ను ఎమ్మెల్యేని చెప్తా అన్నట్టు మాట్లాడిండు. అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎవరు ఇస్తారు? రాజగోపాల్ రెడ్డి తీయడు కదా. మరి ఆయన ఎట్లా చెప్పిండు? దానికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్గా స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేకపోయిండు? చేత కావట్లేదా? కొండ సురేఖ బీసీ కాబట్టి బీసీ బిడ్డను మళ్ళీ బీసీని పెట్టి గొంతు కోపిద్దాం. రాజగోపాల్ రెడ్డి కదా, మరి ఆయన గురించి మాట్లాడితే ఉన్న పదవి పోతాయి కదా. రెడ్లకు సంబంధించిన విషయంలో మాట్లాడితే పదవులు పోతాయి కదా. అందుకే రాజగోపాల్ రెడ్డి విషయంలో మాట్లాడు. అనిరుద్ధ్ రెడ్డికి మాత్రం నోటీసులు ఇవ్వాలంటారు. అనిరుద్ధ్ రెడ్డి ఏం మాట్లాడు? రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముండదు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పిన అని చెప్పేసి మాట్లాడు. మరి అనిరుద్ధ్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డిని వదిలేసి కొండా సురేఖను మాత్రం బర్తరఫ్ ఇవ్వాలంటే ఎట్లా? వీళ్ళేమో ఎమ్మెల్యేలు, డైరెక్ట్ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు. ఆమెనేమో నీ పార్టీలో సభ్యత్వం లేని అమ్మాయి, మీ పార్టీలో సభ్యత్వం లేని అమ్మాయి. మరి పార్టీలో సభ్యత్వం లేనటువంటి అమ్మాయిలు మాట్లాడితేనేమో చర్యలు తీసుకోవాలి, వాళ్ళ అవ్వల మీద చర్యలు తీసుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడితేనేమో ఎంటిగా కూడా మీకు కాదు.